అతడు పవిత్రుడు పునీతుడు అవుతాడు. అత్యంత పవిత్రుడు అవుతాడు, పునీతుడు అంటే జయించిన వాడైపోతాడు. తర్వాత అతడు అనాయాసంగా ఆత్మసాక్షాత్కారం పొంది విశుద్ధ తత్వజ్ఞానం అనుభవిస్తాడు. ఎక్కువ శ్రమ లేకుండా. ఎందుకంటే బిడ్డ, నువ్వు మొట్టమొదటి నుంచే తేలిగ్గా ఉండడం అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, ఇది నేను చేయాలి, నా కొరకు, నాది, ఇది అవుతుంది అనుకుని మేము బరువు మీద వేసుకుంటున్నాం కదా, లగేజ్ ఎక్కువ అవుతుంది మనకి, అది మొయ్యలాగా వంగిపోతున్నాం. తెలుగు వాడు ఏం చేయాలని అంతా నువ్వే చూసుకున్నావు కదా, నేను నా డ్యూటీ నేను చేస్తా. ఆశ్రమంలో పొద్దున్నే పొయ్యి వెలిగించమన్నారు, పొయ్యి వెలిగించే పని నేను చేస్తా, అంతే, నా పని అయిపోయింది. తర్వాత మీరు ఏమైనా కొట్టుకోండి, 5 జగ్గులు పోయమంటావా, 7 జగ్గులు పోయమంటా, అది పోస్తా, పొలాలు చేయమంటావా పొలాలు, మెత్తగా చేయమంటా మెత్తగా, అంతే. నాకు మిగతా వాటితో సంబంధం లేదు. అట్లా ఉన్నాం అనుకో, దానికి తప్పెందుకు వస్తుంది, దాని మీద తప్పేమైనా వస్తుందా, ఏం రాదు. దాని డ్యూటీ కరెక్ట్గా చేసి వెళ్ళిపోయింది. అర్థమైందా? కాబట్టి వాడికి అవి ఏమీ మలా అంటుకోదు. తర్వాత అట్లాంటి వాడికి ఏం జరుగుతుందిట అంటే, వాడికి అనాయాసంగా అంటే ఎక్కువ కష్టం లేకుండానే ఆత్మసాక్షాత్కారం అంటే పరమాత్మ వాడికి దర్శనం అవుతాడు. ఎందుకని, నా సొంతానికంటూ వాడు ఏమి చేయట్లే, వాడు చేసిందంతా కూడా ఆశ్రమం కోసం చేస్తాను. ఆవిడ కుక్కదాని కోసం వండుకుంటుంది, అది 5 జగ్గులు బియ్యం లేదే, 100 మంది భోజనాని కోసం పెడతాను. సో మరి భగవంతుడు వాళ్ళకి కనబడితే ఎవడికి కనబడతాడు? ఎవడైతే 10 మంది కోసం ఆలోచించు ప్రయత్నం చేస్తున్నాడో వాడికే దొరుకుతాడు భగవంతుడు. నువ్వు చేసావా, యోగం చేసావా, పూజ చేసావా, యజ్ఞం చేసావా, ఇవన్నీ కక్కర్లా. ఆ ఉన్న 100 మందిలో పరమాత్మను చూస్తూ నువ్వు వాళ్ళకి ఎవరికైతే సేవ చేస్తున్నావో నువ్వు పరమాత్మ కోసం చేసినట్టే, అది ఖచ్చితంగా అందుతుంది. ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అది. తర్వాత అనాయాసంగా ఆత్మసాక్షాత్కారం పొంది విశుద్ధ తత్వజ్ఞానం అంటే ఏమాత్రం మలినం లేనటువంటి తత్వజ్ఞానం అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఖచ్చితంగా. అంటే విశుద్ధ తత్వజ్ఞానం ఎందుకు చెప్పాల్సిందంటే, తత్వజ్ఞానం కలగడం వేరు, విశుద్ధ తత్వజ్ఞానం కలగడం వేరు. ఎలాగంటే మనం కథల్లోనే వింటూ ఉంటాం, వాడు కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటాడు ఓ భక్తుడు కదా, మాట్లాడుతూ ఉంటే వాడికి వీడికి జ్ఞానం వచ్చి తత్వజ్ఞానం కలిసింది, పరమాత్మ వస్తున్నాడు మాట్లాడుతున్నాడు, కానీ కృష్ణ పరమాత్మ నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి చిన్న అహంకారం ఉంది చూసావా, గురువుగారు నాతో చాలా మంచిగా మాట్లాడతాడనే గర్వం, ఆ గర్వం దాని దుంపదేగా అది మన కొడుతుంది. అది ఏమైంది, ఆ విశుద్ధ తత్వజ్ఞానం గలవాడు పరమాత్మగానే చూస్తాడు తప్ప కృష్ణుడు నాతో మాట్లాడుతున్నాడు అహంకారం లేదు వాడికి. తేడా మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు వాడికి ఆయన బానిస అయిపోతాడు. నీతో దోస్తానే ఉంది, మాట్లాడతాడు, స్నేహితం చేస్తాడు, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఆయన్ని నీ స్నేహితుడిగా చూస్తున్నావు. అటువంటి వాడు నాకు స్నేహితుడైన అయ్యాడనే గర్వం నీలో ఉంది, వాడిలో అవి లేవు. తేడా అర్థమైందని అనుకుంటాను మరి. సో విశుద్ధ తత్వజ్ఞానం అంటే ఇక ఏమాత్రం మలినం అనేది లేదు, సాక్షాత్ బ్రహ్మస్వరూపం అయిపోయాడు వాడు, ప్రకాశం అయిపోయాడు అంతే. తర్వాత దృఢమైన ఆత్మబలంతో నా భక్తిని అలవర్చుకుంటాడు. అంటే భక్తి అలవడాలంటే కూడా దృఢమైంది అయి ఉండాలి. భక్తి మనం ఉందాం అనుకున్నాం, మన పన్నెవడు కనుక వెళ్దాం లేరా తర్వాత కొడదాం రా పక్కకి తీసుకెళ్తానంటాడు. చేసావులే పూజ చాలులేరా మళ్ళీ రేపు చేసుకోవచ్చు, రోజు ఉండేదే కదా అని ఆలోచన వస్తుంది. సో ఇది కాదు, దృఢమైన ఆత్మబలంతో భక్తి అలవరుచుకుంటాడు. తర్వాత కర్మిష్టికి విధి నిషేధశీలం గల శరీరం లభించడం చాలా దుర్లభం. కర్మిష్టి అంటే స్వార్థంగా స్వకామంగా కర్మలు చేసేటువంటి వాడు కర్మిష్టి ఎవడైతే ఉన్నాడో వాడికి విధి నిషేధశీలం కలిగిన శరీరం అంటే ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే జ్ఞానం కలిగిన శరీరం వాడికి రాదు. ఏదైనా చేసేయచ్చు, ఏదైనా తినేయచ్చు, ఏదైనా దోచుకోవచ్చు, ఆ టైపులో ఉండేవాడికి వాడు కర్మిష్టి. అంటే ఎంతసేపు వాడి కొరకే పని చేసుకుంటాడు, ఫలితం వాడే పొందుతాడు, ఇంకోటికి రానివ్వడు. లేదు నువ్వు అడ్డం వస్తే నేను నరికి కూడా తీసుకెడతాడు. సో అటువంటి వాడికి ఈ శరీరం ఒక ఆలయం, దీన్ని మంచి పనికే వాడాలి, చెడ్డ పనికి వాడకూడదు అనే జ్ఞానం నీకు ఎట్ట వస్తుందిరా? ఏరన్నా రాదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, కర్మిష్టికి విధి నిషేధశీలం
అంటే ఈ పని చెయ్యొచ్చు అనేటువంటి జ్ఞానం శీలం, ఈ పని చెయ్యకూడదు అనే జ్ఞానం. ఈ రెండు అటువంటి శరీరం వాడికి రాదు. ఎందుకని? వాడికి ఇచ్చే అనవసరం అది. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, బ్రహ్మాండంగా స్నానం పోయించారు, ఇస్త్రీ బట్టలు వేసావు, కాసేపు ఆడుకోమని బయటికి పంపించాం. వాడు వెళ్ళి మట్లో కూర్చొని నెత్తి నిండా పోసుకొచ్చాడు. ఏమైంది? ఇదే అవుతుంది. అర్థమైందా? సో అలాంటి వాళ్ళకి అట్లా విచక్షణా జ్ఞానం కలిగినటువంటి శరీరము మనసు వాడికి రాదు. 24 గంటలు బురదలో ఉండటమే వాడికి అలవాటు, ఇష్టపడుతూ ఉంటాడు, బురదలో ఉన్న పనులే చేస్తూ ఉంటాడు. అది వాడు చెప్పేది. తర్వాత స్వర్గ నరకాలలో జీవులు ఈ దేహాలు కావాలని కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నర్మంగా చెప్పాడు ఇది. స్వర్గ నరకాల్లో ఉండే జీవులు ఈ దేహాలు కావాలని కోరుకుంటారు అంటున్నాడు. అక్కడ ముందే సెంటెన్స్లోనేమో కర్మిష్టికి ఇది రాదు అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దేహాలు కావాలంటున్నాడు. అంటే కర్మిష్టి దేహం కావాలంటాం కాదు, ఈ స్వర్గ నరక శీలం ఉన్నటువంటి దేహం కావాలని కోరుకుంటాం. అక్కడికి వెళ్ళామే నరకానికి, రోజు దబిడి దిబిడి బాతున్నారు, బాగా పడేసి కాల్చి వాతలు పెడుతున్నారు. దేవుడా నన్ను ఇక్కడి నుంచి బయట వేస్తే నేను మంచిగా ఉంటాను అంటావా అనవా? అర్థమైంది? సో అప్పుడు అంటావు. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మామూలే. నీ మాట నమ్ముతాడు, తల్లి కడుపులో వేస్తాడు నిన్ను, 9 నెలలు ఉంటావు, 7వ నెలలో తల్లి గర్భంలోకి నువ్వు చేరతావు. జీవుడు చేరిన తర్వాత బయట తండ్రి నేను అబ్బో నీ ఎల్లప్పుడూ నీ పాత సేవే వదిలిపెట్టనని అక్కడ మళ్ళీ మాయ మాటలు చెప్తావు. అంతా రాజకీయమే. అర్థమైందా? చేసి బయటికి రాగానే మళ్ళీ మామూలు నేనంటే ఏమన్నా ఇవన్నీ మొదలు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే కర్మిష్టికి మామూలుగా ఈ శీలం ఉండదని చెప్పాడు. కానీ అటువంటి మంచి దేహం కావాలని నువ్వు స్వర్గంలో నరకంలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటావని చెప్తున్నాడు. కోరుకునేది మంచిగా కోరుకుంటాం కదరా. నా కాలు లేకుండా పుట్టించమని అడుగుతావా? చేయి లేకుండా పుట్టించమని అడుగుతావా? నువ్వు అడగవు కదా. చాలా మంచి దేహం కావాలి, అందంగా ఉండాలి, అమితాబ్ బచ్చన్ లాగా. నా కూతురు అయితే ఐశ్వర్యరాయి. ఇది కదా మనం ఆలోచించేది. మరి మిగతా ఆడవాళ్ళంత ఏమవ్వాలో మిగతా మగవాళ్ళంత ఏమవ్వాలో నాకు తెలియదు. సో స్వర్గ నరకాల్లో జీవులు ఈ దేహాలు కావాలని కోరుకుంటారు. అటువంటి దేహంతో ఉన్నట్లయితే అంతఃకరణ పరిశుద్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విధి నిషేధాల శీలం కలిగిన శరీరం కనుక నీకుంటే నీ అంతఃకరణని నువ్వు శుద్ధం చేసుకోవడం మంచిగా తేలిగ్గా అవుతుంది. అసలు నీకే లక్షణం లేదురా బండ నువ్వు. అర్థమైందా? కోసుకుని పచ్చి మాంసం కూడా తినేసే టైపు నీకు నేను ఇప్పుడు జ్ఞానం చెప్తే ఏమి వెళ్తుంది రా అయ్యా? వెళ్ళదు. సో అందువలన నీకు రావాలంటే ఇటువంటి దేహం మంచి దేహం రావాలంటే ఇందాకేం చెప్పాడు? నీ పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలంగా భక్తి ఏర్పడాలి నీకు. ఆ శీలం అంటే విధి నిషేధాల శీలం అంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పని పట్ల తారతమ్యం నీ జ్ఞానం ఉండాలి. అది ఉంటేనే ఇది అవకాశం ఉంటుంది, లేకపోతే రాదని చెప్తున్నాడు.